అందరికీ నమస్కారం. ఈరోజు మన జగనన్న గారి జన్మదినం రోజు ఈరోజు చూస్తే ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో పెద్ద పండుగ వాతావరణం. ఎలా అయితే మనం సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ అలా సెలబ్రేషన్స్ చేసుకుంటామో అదేవిధంగా మన ఇంట్లో పుట్టిన బిడ్డలకి మనం ఎంత ప్రేమగా ఆప్యాయంగా పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేస్తామో అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క పంచాయతీలో, ప్రతి ఒక్క మండలంలో చాలా భారీగా మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు అందరూ రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, మహిళలకి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగనన్న గారు పేదవాళ్ళ గురించి ఆలోచించి తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క పథకము పేదవాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అదేవిధంగా ఈరోజు జగనన్న గారి బర్త్డేని ఈ స్టేట్ మొత్తం ఒక పండుగగా జరుపుకుంటున్నాము. దీనికి నిదర్శనమే ఆ జగనన్న రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని మేమందరము కష్టపడి మీరందరూ ముందుకొచ్చి అన్న కోసం మనమందరం కష్టపడి మనం జగనన్న కోసం ఎన్ని కష్టాలైనా మనం ఎదుర్కొని మనం ఫైట్ చేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని, అంతవరకు మనమందరం కలిసికట్టుగా పోరాడి ముందుకెళ్లాలని ప్రతి ఒక్క అన్నదమ్ములని, అక్క చెల్లెమ్మలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా జగనన్న గారికి మా అందరి తరఫున హృదయపూర్వక వందనాలు. అలానే హ్యాపీ బర్త్డే జగనన్న.